హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పొద్దున్నే క్లీనింగ్ పెట్టుకున్నాను అనుకుంటున్నారా? లేదండి, క్లీనింగ్ కాదు, సర్దుకోవడానికి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ప్యాకింగ్ చేసుకోవాలనంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి కదా. తిరుపతి వెళ్తున్నానని అయితే కొంతమందికి తెలుసు. ఆ టికెటే సడన్గా ప్లాన్ అనమాట. అందుకని కొన్ని సర్దుకోవాలి. ఇంకా బయటికి వెళ్ళి కూరలు తీసుకొని రావాలి. స్పెషల్ ట్రైన్ బుక్ చేశారు. స్పెషల్ ట్రైన్ దాంట్లో అయితే నేను వెళ్తున్నాను. మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఇంకా నేను బయటికి వచ్చేసాను. కూరగాయలు ఇంట్లో నిండుకుంటే ఇంకా రైస్ వడియాలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకనే వడియాలు తీసుకుందామని ఇక్కడ ఇంట్లో చేసినవి అని అంటే సగ్గుబియ్యం వడియాలు, రైస్ వడియాలు, ఇంకా ఆవాలు, జీలకర్ర కొన్ని తీసుకొని వచ్చాను. మెంతులు అయితే ఎక్కువే యూస్ చేస్తాను కదా, అందుకనే మెంతులు కూడా తీసుకున్నాను. ఇంకా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా తీసుకున్నాను. గుమ్మడికాయ గింజలు కూడా తీసుకున్నాను. ఇక్కడ అన్నీ కూడా హోమ్ మేడే అని చెప్తే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపించిన వచ్చి ఆలువి స్ప్రింగ్స్ అండి. అవి ఏంటో ట్రై చేయాలి. ఫస్ట్ టైం చూశాను. అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశారట. ఈసారి బాగుంటే మీకు కూడా కామెంట్ చేస్తాను. ఇగోండి మెంతులు తీసుకున్నాను. ఇంటికి వచ్చేసాను ఇవన్నీ తీసుకొని కూడా. ఆవాలు 2 ప్యాకెట్లు తీసుకున్నాను. మెంతులు 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఇవి గజకాయలు అంటారు. వీటి బెనిఫిట్స్ కూడా నేను వాడిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత అయితే చెప్తాను. జీలకర్ర 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఎందుకంటే వేరే దగ్గర నాకు హోల్సేల్ షాప్ ఉందన్నమాట. అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి ప్యూరో న్యాచురల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. పెరుగు కూడా బాగుండట్లేదని చాలా వీడియోస్లో షార్ట్స్లో కూడా చెప్తున్నాను. పెరుగు డబ్బా కూడా ఒకటి తీసుకొచ్చాను. కానీ పెరుగు మటుకు తినట్లేదు, మజ్జిగే చేసుకుంటున్నాం. మార్నింగ్ నుంచి ఏవి కూడా ముగ్గులు కానీ, ఊడ్చింది కానీ, ఇంటి పనులు కానీ ఏవి కూడా చూపించలేదు. ఎందుకంటే టైం ఎక్కువగా లేదు. సడన్గా ప్రోగ్రామ్ కదా, అందుకని ఇంకా బయటికి వెళ్ళి కూరగాయలు అవి తీసుకొని వచ్చాను. ట్రైన్లోకి కూడా ఏమైనా చేసుకోవాలి కదా, అందుకనే ఆల్బాతు, పప్పుచారు, రైతా చేద్దామని పెరుగు డబ్బా పెద్దది తీసుకొని వచ్చాను. లేదంటే ఇంట్లోదే సరిపోతుంది. మజ్జిగ చేసేస్తున్నా కదా, అందుకనే మజ్జిగే ఉంది ఇంట్లో. ఇంకా జియోది కూడా డోంగల్ కోసం ట్రై చేశాను. ఎందుకంటే వీడియోస్ కన్సిస్టెన్సీగా పెట్టాలి అని నేను అనుకుంటున్నా కదా, అందుకనే ట్రై చేశాను. కానీ నాకు డోంగల్ ఇచ్చినా కూడా టైం పడుతుంది అని చెప్పారు. అయినా సిగ్నల్ని బట్టి వర్క్ చేస్తుందని అన్నారు. కానీ నేనైతే ఇంకా డొంగల్ తీసుకోలేదు. అందుకనే నేను వీడియోస్ ఏవి కూడా అప్లోడ్ చేయలేదు. క్యాప్సికమ్ తీసుకున్నాను ప్యూరో న్యాచురల్లో. ఇంకా టమాటాలు తీసుకున్నాను. బఠానీలు ఒకటి తీసుకున్నాను. తెల్ల వంకాయ ఒకటి తీసుకున్నాను. నల్ల వంకాయ చేస్తే నాకు చేదు వస్తుంది. ముళ్ళ వంకాయ కూడా తీసుకోలేదు. ఇవి వచ్చి బఠానీలు తీసుకున్నాను, కానీ అంతా కూడా వేస్ట్ అయిపోయింది, సరిగ్గా లేవు. ఇంకా తెల్ల వంకాయలు తీసుకున్నాను. తెల్ల వంకాయలే వాడతాను ఎక్కువగా. ఇప్పుడు ఈ గజ్జికాయల గురించి నేను తర్వాత చెప్తానన్నా కదా. ఇదైతే ఒక కాయ కొట్టి పౌడర్ అయితే చేసేసాను. ఇంకా కొంచెం మిరియాల పొడి వేసాను. మిరియాల పొడి, మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ ఇక్కడ కంపల్సరీగా మజ్జిగే వేసుకోవాలి. దీని బెనిఫిట్స్ ఏంటి, నేను వాడిన తర్వాత నాకు ఎలా ఉంది అని నేను తర్వాత వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఇక్కడ మజ్జిగ పోసి పక్కన పెట్టేసుకున్నాను. రెండు అయితే చెప్తాను. పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అవ్వరు. పీసీఓడి మూలంగా వెయిట్ గెయిన్ అవుతారు. పీసీఓఎస్ గురించి అంటే బబుల్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇక్కడ నేను వంటకి ప్రిపేర్ చేసేస్తున్నాను. అప్పటికి టైం వచ్చి 1:30 అయింది. ఆలు తరుక్కున్నాను. వంకాయలు కాయలుగానే చేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు, బఠానీలు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మనకి కాయలుగానే ఉండాలి. ఆలు కూడా పెద్దగా ఉండాలి. ఇక్కడ బియ్యం ఒకటి నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్తో కూడా చేయొచ్చు, నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేశాను, కానీ బియ్యం అయితే బాగున్నాయి. ఇక్కడ వంకాయ, ఆలు ముందుగా వేసుకోవాలి. ఆలు ఎందుకంటే దబ్బున మగ్గదు కదా. వంకాయ కానీ, క్యాప్సికమ్ కానీ, బఠానీ కానీ దబ్బున మెత్తబడిపోతాయి. ఆలు మనకి మగ్గాలి కదా, అయినా కూడా కొత్త ఆలు కాబట్టి దబ్బునే మగ్గిపోయింది. అన్ని కూరగాయలు కూడా ఒకసారే వేసేసుకోవచ్చు. ఇక్కడ పసుపు కూడా వేయాలి, కానీ నేను మర్చిపోయాను. మీరెవరు కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మా జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది. ఎక్కడి నుంచి ఎక్కామనంటే
కాచిగూడ అయితే కాదు. ఇంకా స్పెషల్ ట్రైన్ కదా సికింద్రాబాద్ నుంచి ఎక్కాం. నాకు ఎప్పుడూ కూడా స్పెషల్ ట్రైన్స్ మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే అవి కరెక్ట్ టైంకి రావు. మనకి ట్రైన్స్ కూడా అంత నీట్గా ఉండవు. ఇలా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అయినా కూడా నారాయణాద్రి కానీ పద్మావతి కానీ ఏదైనా బుక్ చేయమంటే ఆ ట్రైన్కి బుక్ చేశారు. ఇక్కడ పప్పులోకి వచ్చేసరికి ఎర్రపప్పు తీసుకున్నాను. దాల్ ఫ్రై చేసినప్పుడు ఈ పప్పే టేస్ట్ బాగుంటుంది. కొంచెంగా కందిపప్పు కూడా వేసుకున్నాను. ఎందుకంటే పప్పు సరిపోతుందో లేదో ట్రైన్లోకి కూడా మేము నలుగురం వెళ్తున్నాం కదా, అందుకనే వాళ్ళకు కూడా ఫుడ్ నేనే ప్రిపేర్ చేసి తీసుకువస్తున్నాను అనమాట. ట్రైన్లోకి కూడా మేమిద్దరము, ఇంకా వాళ్ళిద్దరు. ఇంకా ఆల్బాత్ కూడా చేశాను కదా, అది కూడా ఎక్కువగానే చేశాను. ఇంట్లో కూడా అదే తిని బాక్స్ కట్టుకొని అయితే ట్రైన్లోకి వెళ్ళాం. ఏదైనా జర్నీ అంటే ఇన్ టైంకి ఉండాలి. ఇంట్లో పనులు కూడా అయిపోవాలి. ఇంట్లో పని మనిషి కూడా లేదు కదా, మళ్ళీ అన్నీ సర్దేసుకొని అన్నీ కూడా తోముకోవాలి. ఇందాక క్యారెట్ మర్చిపోయాను, క్యారెట్ కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ తిరగమూత డబ్బాలో అన్నీ సెట్ చేశానని చూపిస్తున్నాను. మెంతులు ఉన్నాయి కదా, అవి అయిపోయినాక ఫిల్ చేస్తాను. ఇంగువ ఇంకా పౌడర్ చేయలేదు, అదే ప్యాకెట్ చూపిస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా తెచ్చాను కదా, హెల్త్కి మంచిది అని చెప్తున్నాడు, లేడీస్కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి. ఇక్కడ పచ్చిమిరపకాయలు తరుగుతున్నారు కదా, పచ్చిమిరపకాయలు వచ్చి టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసి కొంచెం రైతా చేద్దామని చెప్పి. నా స్టైల్లో రైతా అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంటికి వచ్చి తినాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ గిన్నె మార్చాను, సరిపోదేమో ఆ గిన్నె అని. అందుకని ఆ గిన్నె పప్పు కోసం పక్కన తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ తోముకోవడం ఇవన్నీ ఎందుకు, ఓన్లీ ఫ్రై చేశాను కదా, అందుకని. ఇందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. అగారోది ఉంది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఉల్లిపాయలకైతే సన్నగా మెత్తగా అయిపోతున్నాయి. ఇంకా ఒకటి చూపిస్తాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. టమాటాలు బాగున్నాయని మిక్సీ పట్టడం కానీ ఇంకా అలాంటివి ఏమీ చెయ్యకండి. ఎందుకంటే చాలా పురుగులు ఉన్నాయి. అలా 2-3 వచ్చినాయి. నేను ఒక్క టమాటా అయితే మీకు తీసి చూపించాను. టమాటా చూడటానికైతే ఎంత బాగుందో కానీ టమాటా మటుకు పురుగులు ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్గానే చారుకి కానీ అలానే కాయలుగా వేసేసి మిక్సీ పట్టేస్తారు. లేదనంటే పప్పులో కూడా కుక్కర్లోనే పెడుతున్నాం కదా అని అలాగే వేసేస్తారు. అందుకనే నేను మీకు అది కూడా వీడియో తీసి పెట్టాను. అలా మటుకు చేయకండి, అలాంటి వాటితోటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ నీళ్లు పోయలేదు, కూరలన్నీ మగ్గిపోయాయి. ఇగోండి టమాటా చూపిస్తాను చూడండి దగ్గర నుంచి కూడా. మీరు మటుకు గట్టిగా ఉంది టమాటా మళ్ళీ చూడటానికి, కానీ దాంట్లో ఎన్ని పురుగులు ఉన్నాయి. అట్లా 2-3 వాటిల్లో కూడా వచ్చినాయి నాకు పురుగులు. జాగ్రత్త హెల్త్ విషయంలో. అందుకనే మన సబ్స్క్రైబర్స్ కోసం చూపించాను. ఇక్కడ అగారాలో తిరగమూత వేసేసాను. అగారాలో మిక్సీ పట్టిన రైతాకిను పప్పుకి కూడా పట్టాను కదా, ఆ ఉల్లిపాయ వేసేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇక్కడ వేసాను. ఇంకా టమాటాలు ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని ముందున్న బ్లాక్ది కూడా తీసేసి మొత్తం ఇందులో వేస్తే టమాటా ముక్కలు కావు, మీరు మిక్సీలో పట్టినట్టు జ్యూసీగా అయిపోతుంది. కానీ టమాటా విషయంలో జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కూడా రిమైండ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సారి చేసింది రైతాలో వేశాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, తిరగమూత కూడా వేసుకోవచ్చు రైతాలో. ఇక్కడ నాకు బియ్యం ఎక్కువ అయిపోయినాయి, అందుకనే 2 గిన్నెలలోకి మార్చాను. మళ్ళీ ఎక్కువ అయిపోతే కష్టం కదా. ఉప్పు కూడా వేశాను. రాక్ సాల్ట్ ఓపెన్ చేయాలి, అందుకని నార్మల్ సాల్టే వేసాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇక్కడ అంతా పని హడావిడి అవ్వడంతో అటు ఇటుగా నేను మార్చి చెప్తున్నాను. ఇగోండి టమాటాలు కూడా ఎక్కువసేపు వేగక్కర్లేదు, ఉల్లిపాయలు కూడా వేగక్కర్లేదు. ఇందులో గనక మనం చేసుకుంటే ఇంకా పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయాక పసుపు ఉప్పు వేసేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, ఓన్లీ స్మాష్ చేశాను. ఎందుకు రెడ్ పప్పు తీసుకోవాలి అని అన్నానంటే ఇంత మెత్తగా అవుతుంది. ఇంకొకటి రెడ్ పప్పు వేయించి కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దాల్ ఫ్రై. ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను కొంచెం, మళ్ళీ పైన కూడా తర్వాత వేస్తాను. ఇక్కడ కరివేపాకు వేయడం నేను మర్చిపోయాను. చెప్పా కదా వీడియో తీసుకుంటూ తరుక్కుంటూ ఆ పురుగు వచ్చేసరికి నాకు టమాటాలో పురుగు చూసేసరికి కాయ ఎంత బాగుంది, లోపల ఏంటి ఇట్లా ఉంది అని ముందు ఫస్ట్ మైండ్ బ్లాక్ ఉంది.
ఇక్కడ టమాటాకి సరిపడా మొత్తం పప్పుకి సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నాను. పసుపు కూడా వేసాను, కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా ముందుగానే వేయాలి కానీ అంతా చెప్పాగా హర్రీ బర్రీ. ఇంకా ఇప్పుడు వంట చేస్తున్నా కానీ తిన్నాక ఒక్క 5 మినిట్స్ అలా ఒరిగి ఇంకా బట్టలు సర్దుకోవాలి. బట్టలు కూడా ఏమీ సర్దుకోలేవు. బయటికి వెళ్ళడం, తెచ్చుకోవడం, ఇంట్లో చేసుకోవడం, వీడియోలు తీసుకోవడం, అప్లోడ్ చేయడం అని అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక టాస్కే అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ పప్పు ప్రిపేర్ అయిపోయింది, రైతా ప్రిపేర్ అయిపోయింది, అన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఫస్ట్లో చూపించాను కదా కాస్మెటిక్స్, ఇంకా షాంపూలు, నాగసింధూరం, బొట్లు, ఫెయిర్ అండ్ లవ్లీ ఏవేవి కావాలో అన్నీ కూడా ఒక బ్యాగ్లోకి సర్దేసుకుంటున్నాను నేను. ఇంకా బ్యాగ్ సర్దుకోవాలి, అంట్లు తోమాలి, ఇంకా వాటర్ బాటిల్స్ ఒకటి పెట్టుకోవాలి. వాటర్ నేను తాగను కదా బయటికి వెళ్ళినప్పుడు, అందుకని ఇక్కడ సర్దుకుంటున్నాను. ఫస్ట్ బ్యాగ్ అయితే సర్దేశాను, ప్యాంట్ షర్ట్స్ అవన్నీ పెట్టి, బెల్టు, దువ్వెన అవన్నీ పెట్టి సర్దేశాను. అది సర్ది పక్కన పెట్టిన తర్వాత ఇంకా నేను డ్రెస్సెస్ దర్శనానికి అని అంటే శారీ కావాలి కదా, అందుకని శారీ కూడా పెట్టుకున్నాను. 2 శారీస్ పెట్టుకున్నాను, 2 డ్రెస్సెస్ పెట్టుకున్నాను, ఇంకా నైటీస్ కూడా పెట్టుకున్నాను. అన్నీ కూడా ఉతికినవే. ఇక్కడ సర్దేసుకొని ఇంట్లో పని కంప్లీట్ అయిపోయినాక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా మాతో పాటు రావాల్సిన వాళ్ళు ఉన్నారని నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఆటో దిగంగానే సామాన్లన్నీ తీసుకొని నేను ఒక పక్కన నుంచొని వెయిట్ చేస్తున్నాను. ఈ లోపల ఎందుకు టైం వేస్ట్ చేయాలని చెప్పి సికింద్రాబాదు ఎక్కడ నుంచున్నాను ఏంటి అనేది వీడియో మొత్తం తీసుకున్నాను. వీడియో తీసుకున్నాక మా ప్లాట్ఫామ్ వచ్చేసి 6 అనమాట. 5:50కి ట్రైను, 5:30 కల్లా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం మేము. ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ ట్రైన్ తోటి అసలు ఫుడ్ కానీ, వాటర్ కానీ ఇంకా ఏవి కూడా రాలేదు. నేను దిగాక కూడా మళ్ళీ ఈ ట్రైన్ది డీటెయిల్గా మీకు పెట్టాను చూడండి. టైం ఎప్పుడు కూడా లేటు. వీని మూలంగా మాకు దర్శనం కూడా కాలేదు. నాకు దర్శనం కాలేదు. నడుచుకుంటూ అయితే మా వాళ్ళు పైకి ఎక్కారు. శ్రీవారి పాదం దగ్గర నుంచి నేను పైకి వెళ్ళి కత్తెరలు ఇచ్చేసి ఇంకా 3 కత్తెరలు ఇచ్చాను. కింద కూడా 3 గుప్పెళ్ళు కూడా ఇచ్చాను. దీని మూలంగా మాకు ఈరోజు దర్శనం కాలేదు ట్యూస్డే రోజు. ఇంకా నడుచుకుంటూ రమ్మంటే నేనైతే రాను, మీరు వెళ్ళండి, నేను నెక్స్ట్ టైం వచ్చి చేసుకుంటానని చెప్పాను. ఇదే మా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. దాని మూలంగా ఎంతమంది ఇది అవుతారు కదా. ఇంకా ట్రైన్లో చూడండి, పొద్దున్నే మార్నింగ్ లేచిందే నిన్న షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఎంత చల్లగా ఉందో. దాంతోపాటు మళ్ళీ ఏమో వాన, మొత్తం నెల్లూరు ఇంకా అటు సైడ్ అంతా వానలే ఉన్నాయి. తిరుపతిలో దిగినాక కూడా వాన అంటే వాన. ఎంత చల్లగా ఉందంటే వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్ నెక్స్ట్ మంత్ 2025 కూడా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే స్వెటర్స్, దుప్పట్లు అన్నీ పెట్టుకొని జాగ్రత్తగా రండి. ఇక్కడ ఇప్పుడు తిరుపతికి రేణిగుంటలో దిగిపోదాం అనుకున్నాం కానీ వద్దు, రేణిగుంటలో నేను దిగను, తిరుపతి అంటే తిరుపతిలోనే దిగుతాను అని చెప్పాను. ఇగోండి వాన పడుతుంది, అదే చూపిస్తున్నాను. రేణిగుంటలో దిగలేదు, తిరుపతిలో అయితే దిగాము. ఇప్పుడు ఇంకా తిరుపతికి దగ్గరలో ఉన్నాం కదా, అందుకనే ఒక వీడియో తీసుకుందామని ట్రైన్లో తీసుకున్నాం. ఆ పక్కన కూర్చున్నామే మాకు కూడా ఏమన్నా ఆమెకి టోకెన్ లేదంట, తీసుకోలేదంట. వాళ్ళు ఒక్కరు అందరు వెళ్ళిపోయారట పద్మావతి ట్రైన్లో 10 o'clock అంట. ఇప్పుడు మాకు టైం వచ్చేసి 1 అయింది, అయినా కూడా వాన పడుతుంది. మేము దిగడానికి దగ్గరలో ఉన్నాం. ఇంకా ట్రైన్ కూడా దిగిపోయి మేము ఇంకా రూమ్ కిందనే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు పైకి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. 3 కత్తెరలు ఇచ్చినా లేదు గుండు చేయించుకోవాలి అని అనుకున్న స్నానాలు చేయించకుండా చేసుకుంటారు కదా, కానీ అలా కాకుండా ఇలా స్నానం చేసి వెళ్ళి దేవుడికి ఇవ్వాలి అని అంటారు. ఎప్పుడైనా సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేసినప్పుడు కూడా అలాగే చేయాలి అని అంటారు. ఇగోండి తిరుపతికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయింది. ఇంకా రెడీ కావాలి, పైకి వెళ్ళాలి. వెంటనే రూమ్ తీసుకొని రెడీ అయితే అయిపోయి జీప్ ఎక్కేసాము. జీప్లో స్వీట్ కార్న్ తింటున్నాను నేను. స్వీట్ కార్న్ తింటూ మీకు చూపిస్తున్నాను. ఎందుకు వెయిటింగ్ అనుకుంటున్నారా, 2 members తక్కువ పడ్డారు, అందుకనే వెళ్ళాడు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.